బొడ్డు కొమరయ్య వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆడిబిడ్డ శివరాణి ఒగ్గు కథ, ఆడిబిడ్డ శివరాణి ఒగ్గు కథ. రామ రామవై రామ 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 భూలోక పట్టం లోపల అనేకమైన జనం ఉన్నారు. లోకాల శంకరుడు పార్వతీదేవిని కళ్యాణమాడిండు. పార్వతీదేవిని కళ్యాణమాడి పంచాది గిరులలో పార్వతే ఉన్నది. హిమయాల పర్వతాల వీణ భక్తుల గురించి బాధపడి ఎన్నాడు రాజన్న ముక్కు పట్టుకొని దోసు పట్టిండాట. ఓ పెద్దలాల శంకరుని సంగతి పార్వతీదేవి సంగతి ఆ చోట ఉండనగానే అందులోపల అయ్యో రమా
మీద రాజు రాజు పౌడంపు మహారాజు ఓ పెద్దలారా తన యొక్క భార్య ఉన్నదయ్యో అయ్యో ఆడవిల్ల సీతాదేవి ఓ తల్లులారా ఉన్నది రాజుల కచ్చేరి మీద రాజు రాజ్యం వేరుతున్నాడు ఎడవని ఇంటి ఓసిండు రాజు బంగారం పోసి అచ్చగల్లకు ఉచ్చగల్లకు వరదేశికి జోగి సన్నాసికి దానం మంచి పెడుతున్నాడు దానం మంచి పెడుతుండు ధర్మాలు మంచి పెడుతున్నాడు పట్టం మీద ప్రజలందరూ రాజునేమంటున్నారు పౌడంపగిరి మహారాజుకు జై బాబా పౌడంపగిరి మహారాజుకు జై బాబా జై పట్టుకుంటే వెళ్ళిపోతున్నారయ్యా ఓ పెద్దలారా రాజు సంగతేమో కచ్చీరుగాడు ఉన్నది ఏడేడు మేడల్లా తల్లి సీతారాదేవి ముసి మక్కుల్లా మక్కుల్లా ఆడబిడ్డ లేని సాగు సావరాదు సొన్నాయి లేని సొంపు చెయ్యరాదు శుద్ధి లేని కథ చెప్పరాదు మధ్య లేని మాట మాట్లాడరాదు అందువలేని చుట్టూ చెయ్యరాదు ఎంత లంగైనా ఎంత దొంగైనా ఒక్క కొడుకు ఉండాలను అంటారు ఎంత ఎట్టిదైనా ఎంత గుడ్డిదైనా ఒక్క బిడ్డ ఉండాలంటారే అమ్మలారా ఒక్కగాని ఒక్క బిడ్డ ఎందుకుండాలి జట్టక్కనే వాళ్ళ ఇంట్లో కోతదాట నిజంగా నా తల్లురాల ఆడోళ్ళతోట అయ్యం ఆడోళ్ళతోట కయ్యం ఆడోళ్ళతోట సుట్టిరికము ఆడోళ్ళతోటే బంధుత్వం ఆడోళ్ళతోటి లక్ష్మీ దేవత ఆడోళ్ళతోటి జట్టక్క నాట నిలకట ఆడోళ్ళు అట్లా చేసిండ్రు ఆ తల్లి ఏనాడు పూజలు ఎత్తున్నది రాజుల కచ్చీరు కాడ చేసుకున్న భర్త రెండు చేతుల దానం మంచి పెడుతున్నాడు ఆ తల్లి సీతాలదేవి ఏడేడు మేడలు ఏమనుకుంది నా భర్త నడిలో ఉంది రాజుల కచ్చీరు కాడ రెండు చేతుల దానం మొదలు పెట్టింది ఒకవేళ నేను దాన ధర్మం చెయ్యక నేను సరిపోయినాడు భగవంతుడు నన్ను నర్గంలో పడగొడుతాడు ఆయన ఎంత పునీతుడైండో నేను ఎంత పునీతురాళ్ళు కావాలన్నది చేసుకున్న భర్త రెండు చేతుల దానం మంచి పెడితే రెండు చేతుల దానం మొదలు పెట్టింది ఓ తల్లురారా వాళ్ళు భార్య భర్తలు పునీతులే భార్య భర్తలు ధర్మవర్తులే వాళ్ళు ఆ పౌడంపిగిరి పట్టణం లోపల పిల్లల కత్తున్నది పిల్లల పండు పిల్లల కత్తున్నది పిల్లల పండు వాళ్ళ కత్తున్నది బతుక పండు బతుకమ్మ పండుగాడు ఓ దేవుడా బతుకమ్మ పండుగాడు ఓ దేవుడా కోటి వేల
లేచి ముత్యాల చీపురు కట్ట చేత బట్టి ఆకు నడుస్తుంది అలుగు తలుతుంది ముగ్గులు ఎత్తున్నది నిజంగా నా తల్లారా వెనుకటాడోళ్ళు ముసిముసి మప్పులు లేచి ముత్యాల చీపురు కట్ట చేత బట్టి ఆకు నుంచి అలుగు తల్లి అన్నమండి కూరండి పిలగల్ల కన్నం పెట్టి భర్త కన్నం పెట్టి తెల్లార వరకు చేతులు ఉన్నారట వెనుకటాడోళ్ళు. మరి ఇప్పటి నా ఆస్తండి ఎంగులేడిస్తయ్యా మరి ఇప్పుడు నీ అటువంటి ఎంగులేడిసి బుజ్జి పొద్దు ఒడవాలే కిటికీలకెళ్ళి ఎండొచ్చినాక బెడ్డి మీద వండుకొని ముఖం మీద సెద్దరు కిందికి దించి మబ్బిరుచుకుంటా ఇక మబ్బలు తెలుసుకుంటా ఇక సింగులన్నీ తగులుకుంటా ఎంతెంత కూర కట్టుకుంటా ఇప్పటి ఆడోళ్ళు వాటి ముందు మందు తలుతురు ముగ్గులు ఎత్తుకున్నారే నిజంగా నా తల్లులారా వెనుకటి ఆడోళ్ళు అట్లా చేసి ఇప్పటి ఆడోళ్ళు అట్లా చేస్తున్నారు. మరే లక్ష్మీదేవతలు చెట్టకు ఇద్దరు అక్క చెల్లెళ్ళట రోజు మబ్బుల 5ంటికి లేచి తిరుగుతారట వాళ్ళు. అయితే ఎవరింటి లోపల అనుకూతయిందో ఎవరింటి ముందర ముగ్గు అనిపించిందో లక్ష్మీదేవతను వాళ్ళ ఇంట దొక్కుదట. ఇక కరకర బాబు మరణం అయితే కడుపులో పుట్టిన కన్న బిడ్డ గిట్ట తెలిసిందనుకో నా అమ్మగారింటి కాడనమ్మా మా బాబు చనిపోయినాటనా అని మా అమ్మ చనిపోయినాటనా అని కడుపులో పుట్టిన కన్న బిడ్డలకు తెలిస్తే అత్తగారింటి కాడున్న బిడ్డ చెట్టనక చేననక తలవనక తలవనక ఏడువాడాలెల్లా ఎత్తుకుంటాగా బిడ్డ బిడ్డ ఎల్లి వచ్చి కడుపులో పుట్టిన కన్న బిడ్డలు ఏడితే ఊరోళ్ళందరూ ఏడుతారు ఆడకట్టోళ్ళందరూ ఏడుతారు దేవాల దేవతలు దిగేస్తారట. ఒక్కగాను ఒక్క కొడుకు ఉన్నట్టయితే ఎక్కడన్నా ఉండని కొడుకు ఉరికొచ్చి తలగొర్ర పెడతాడు 11 రోజు నాడు పండగ చేస్తాడు. ఇలవగల్ల పుట్టుక పుట్టాలి సరిపోయినాడు సుతో ఇలవగల్ల సాగు సామన్ను అంటారు. అందాయి 10 ఏళ్ళు బతికే బదులు నందాయి 4 ఏళ్ళు బతికింది అయ్యమాట. కాకాయి కలకాలం బతికే బదులు వంశయ్య 6 నెలలు బతికింది అయ్యమో అన్నారు. భగవంతా నా భర్త రాజులకు చీరకాడు ఉన్నాడు 7 మేడల్లో నేను ఏడుస్తున్నా. భార్య భర్తలు అన్న కాడ ఒక్కోళ్ళు ఏడితే ఏమన్నా అయితే అవునా గౌరవా కమలం ఒక్కళ్ళు ఇప్పుడు భార్య భర్తలు అన్న కాడ ఒక్క భార్య ఏడితే ఏమన్నా అవుతుందా? భార్య కట్టవస్తే భర్త ఆదుకోవాలి, భర్త కట్టవస్తే భార్య ఆదుకోవాలి. పతికి కట్టవస్తే పతి ఆదుకోవాలి, పతి కట్టవస్తే సత ఆదుకోవాలి. నా భర్త రాజులకు చీరకాడు ఉన్నాడు 7 మేడల్లో నేను ఏడుతున్నా. ఒక్కళ్ళు ఎడితే కుండ పెట్టుకుంటారు అడవి లోపల పిండి పిండిలో ఎన్నీల కత్తి ఎన్నీళ్ళు ఎవరు చూడరు. నా భర్త వచ్చేవారికల్లా అన్ని రకాల వంటలు చేసి ఆ మూలకు పెట్టి నాదా కొడుకులు బిడ్డలు ఉంటేనో బతుకుతా లేకపోతే నీ పాదాల కడదత్తను అంట. మరి ఆయన ఏమంటాడో ఆయన గురం దొంగలాడుతాను అని కన్న తల్లి ఆ తల్లి 66 కూరలు వల్ల ఊర వచ్చడా 76 కూరలు దేవనందుల పెరుగు తయారు చేసింది. ఎండి గిన్నెల ఎనలార పోసింది, పౌడు గిన్నెల పాలార పోసింది. భర్త గురించి అన్ని వంటలు వేసి ఆ సోడ పెట్టి మాకు భర్త గురించి ఎదురు చూస్తుందాట. ఓ తల్లులారా తల్లి సీతాలదేవి ఇక్కడ ఉన్నది గాని అక్కడ రాజుల కచ్చీరి కాడ కొడుకో రామరామంటుండు రాజ్యం వేలుతున్నాడు, దేవదేవంటుండు దేశం వేలుతున్నాడు. 12 కొట్టే టైం అయింది. ఆ రాజుకొక్కటి ఆదికొచ్చింది. అబ్బా నా భార్య సత్యవంతురాలురా, నా భార్య వరభక్తురాలు పురభక్తురాలు పునీతురాలు. నా భార్య నేను లేని అన్నం తినది, నిల్లు తాగది, నిమిషం ఉండదు. వీళ్ళ కొద్దిగా తాగే పేరే ఉన్నట్టు నీ బాధ్యత ఇప్పుడే వస్తుర్రా కుక్కపోరు. ఏ సగమేడైంది ఇప్పుడే పేర్లు పడుతుంది.
కుక్కర్ నోసుతో ఇక మరదలు చూసుకుంటే 4 దాకా లేపది. ఇక చూడు కొత్త కుర్చీలు ఎందుకు వేసుకోరన్నా? ఏం కాదు కుక్కర్ గురిచ్చినట్టు టెంట్ కిందనే కుక్కర్రి, టెంట్ కిందనే ఊకుంటారు. అటు ఊకుర్రి అమలు మీరు ముచ్చట్లు పెట్టద్దు. నేను దండం పెట్టినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కు కథలో ఉన్న ముచ్చట్లు ఎండలేవుల్లా సినిమాలు లేవు, డ్రామాలు లేవు. సినిమాలు నడుస్తున్నాయి అవన్నీ ఎప్పుడు వెనకటోలే, డ్రామాలు నడుస్తున్నాయి ఎప్పుడు రకాలు నడుస్తున్నాయా? అవన్నీ మూలకు పడ్డాయి. ఒక్కు కథ ఇది పేరుకొచ్చిందంటే ఇల్లున్న ముచ్చట్లు ఎండలేవు కాబట్టి ఇది పేరుకొచ్చింది. ఆ తల్లులారా ఒక్కు కథ అంటే ఒప్పుకుండాలి, ముచ్చట్లు పెట్టద్దు. అవన్నీ ఒక్కొక్క శ్యామలమ్మ మరే గానాడు రాజు అంటుండట, నా భార్య సత్యవంతురాలు, వరభక్తురాలు, కులభక్తురాలు, పునీతురాలే. నేను లేని అన్నం తినది, నిన్ను తాగది, నిలిచి ఉండదు. ఇప్పుడే అంటున్నావు మరదలు నుంచి పెట్టుకోతున్నావు. వీళ్ళ సైడ్ వీళ్ళకి అయితే ఆనాడు రాదు అంటుండట, నా భార్య సత్యవంతురాలు, వరభక్తురాలు, కులభక్తురాలు, పునీతురాలు. నేను లేని నా భార్య అన్నం తినదు, నిన్ను తాగది, నిమిషం ఉండదు. ఏనాడు చేసుకున్న ఏ పుణ్యం నాకు బంగారం అసంటి భార్య దొరికిందిరా. లోకంలో కొంతమంది ఆడోళ్ళు ఉంటారు, వెనకటాడోళ్ళు. అంటే చేసుకున్న భర్త రాటికే పోని, మోటకి పోని, సిరిసిల్లకు పోని, సిద్ధిపెట్టక పోని భర్త గురించి ఎదురు చూస్తురట. అయ్యో మా ఆయన ఇంకా రాకపోయినా భర్త గురించి ఎదురు చూసి భర్త వచ్చినాక భర్త కన్నం పెట్టి, పిల్లగల్ల కన్నం పెట్టి ఉంటే తిన్నరాట, లేకపోతే మార్చుకొని పన్నరాట వెనకటాడోళ్ళు. ఏమంటావు కవలవా ఈ మాట? నిజం అవద్దమా? మరి ఇప్పటోళ్ళయ్యా ఇప్పటాడోళ్ళు అంటావా? చేసుకున్న కూడా తెంది వాడు చెక్కలు పట్టి చెక్క ఏంటి తిరిగేందుకు. ఇక ఎప్పుడు వస్తాడో తిరిగి వస్తాడు. ఆడొచ్చే వరకల్లా నేను అట్టిగా నేనెందుకుంటా? ఇంటికి వస్తలేడు నా మొగడు. ఆడొచ్చే వరకల్లా నేను అట్టిగా ఎట్లుంటా? ఆడు పేనకాడ అట్టిగానే ఉంటాడా? బిర్యానీ ఒకతుంది అట్టిగానే వస్తుంది ఇంటికి. ఆడొచ్చే వరకల్లా అట్టిగా నేను ఎట్లుంటా? 200 పట్టుకొని నడుల్లో కోతారా నీ బాంచను. 1/2 కిలో చికెన్ తీసుకొచ్చుకుంటారు. సో ఆ 1/2 కిలో చికెన్ తీసుకొచ్చుకొని సుక్కలో ఫ్రై చేసుకుంటారు. 3 సోళ్ళు అన్నం పెట్టుకుంటారు, 3 కుంటలు తింటారు. మళ్ళా మొగడొచ్చే వరకల్లా బోలు బోకలు బొర్రేసి పెడతారు. ఎందుకంటే గందు లోపల చికెన్ ముక్కలు ఇట్లా వాసన ఇట్లా కనిపించింది అనుకో, నేను లేదు నువ్వు చికెన్ ఎట్లా అంటుకొని తిన్నావని మొగడు కోపలు కచ్చి అంగబెట్టి అని మొగడు వచ్చే వరకల్లా బోర్లు బోకలు బొర్రేసి పెడుతురు. ఇప్పటి ఆడోళ్ళు వెనకట ఆడోళ్ళు నా తల్లులు అలా చేసుకున్న భర్త ఎంగిలి గురించి చూస్తురాట. ఎవరు ఈ కమలవాసంటోళ్ళు చేసుకున్న భర్తకు వాయ్య నువ్వు ఇంత పని చేస్తావు, తిను 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 తిను. చేసుకున్న భర్తను చిన్నపిల్లగాళ్ళను ముద్రకించుకుంటే ఇప్పుడు ఎట్లా తినబెడతామో ఎనుకటోళ్ళు అట్లా తినబెడుతురాట. నీ పల్లెలో తిరగడాన్ని వెతుకుని ఉండని. ఎందుకంటే మొగన్ ఎంగిలి తింటే నాకు మోచ్చవయ్యా అని వెనకట ఆడోళ్ళు భర్త ఎంగిలి తిన్నారట. ఇప్పటి ఆడోళ్ళు అంటవా రాజేశ్వరి? కొత్తగా లగ్గమని మొగన్ ఎంగిలి తింటున్నా. నేను గారెంగిల్ తింటాను. నేను వాడు రోజు కుటుంబం తాగుతాడు, వీరు తాగుతాడు, బరండి తాగుతాడు, అంబారు బుక్తాడు అని పళ్ళు కడిగితేనే 1/2 కిలో పసరు వెళ్తుంది. ఇప్పటి ఆడోళ్ళు మొగనెంగిల్ తీసుకుపోయి సైడ్ మొర్ల వారం వస్తున్నారు. నా భార్య కట్టబట్టి నా భార్య దగ్గర పోయి అన్నం తింటాను అని రాజు ఎక్కేది గుర్రము, నిలువోదు గుర్రము, నిప్పులాది గుర్రం నిలబడి దుంకి ఎట్లా బయటకి వస్తున్నాడు, ఎట్లా వస్తున్నాడు? పడిచే పోతే పడితే నాగులో నాగమలే దారిలో, పడితే నాగులో నాగమలే దారిలో
నిన్న ఉన్న నా భార్య కిలకిల కిలకిల కిల నమ్ముకుంటా ఏమంటే రాండి ఇప్పుడు దానికి ఏమైంది మరి పుసపుసని ఇంట్లో పోతినంటే ఈ మొగళ్ళ పట్టు దొరికించుకున్న ఆడోళ్ళు ఏమంటారు మొగడా నీకు ఎక్కడేం పనిలేనట్టుంది ఇంట్లోకి పోయినాక పక్కకు మంచాలు ఏమంటారయ్యా కుర్చీ మీద కూర్చున్నయ్యారు చాయకేంద్ర కింద వంట పెట్టు అంటారు కొంచెం ఆడోళ్ళు నా భార్య వచ్చి పాదాలు కడుక్కొని పైన చల్లుకొని ఏమండి రాండి అంటే ఇంట్లో కోత కరుసు పట్టిందా గడ్డ పెళ్ళి ఆగేమన్నా మారిందా రాజు కడ దర్వాజల్లో నిలబడ్డాడో రాజు ఒక్క భార్య నాయన్నో తల్లి వచ్చేటి బట్టలు కళ్ళవాడే వస్తున్నది ఓ పెద్దలారా నా భర్త వస్తుడు అమ్మా పున్నవాద పుడుతుడు పూసల్ల దార మామిడలోన బతుకమని ఆమెను బంగారం వచ్చిందా ఇప్పుడే భర్త బేటికు అయి భర్త పాదాలు కడుక్కోని పెనగల్లుకుంటున్నాని బట్లతోటి మాతే మర్యాద కాదనుకున్నది జాలారి వండలోకి ఏంది తలుపడి తలపి స్నానాలు చేసింది తలవల్లు విడిసింది పడవల్లు కట్టుకోని భర్త కన్నా ఎక్కువ నాకెవరున్నారు నాకన్నా ఎక్కువ నా భర్తకెవరు ఉన్నారా అని చెంపుతోలు ఉతకాలు చేతలు వల్లి కైవట్టి ఆకలి వాళ్ళు పట్టుకోని మంగళాట్లు ముట్టించుకోని బేటికి ఎట్లా పోతున్నది సీతాదేవి భక్తుల బేటికి ఎట్లా పోతున్నది గల్లు 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 మాగిన కవరవాసోళ్ళు వెనకటాడలు చేసుకున్న భర్త కాళ్ళు ఇట్లా
ఎనకడాడళ్ళు బట్టకాళ్ళు పచ్చాళ్ళు నిజమేనా ఉన్నా, నిజమే. ఇప్పడాడళ్ళు నాదా నాసంటి ఎంగులేడేసి ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? రాలచ్చి 10 గంటలు అగ్గమన్నాడనుకో ఎప్పుడు లేకపోరా వాడుకోమనుకుంటా గుద్దుకుంటా అనుకుంటా ఎప్పుడు నా సౌందులంతా నేను గట్టరండి ఆడదాన్ని కానీ రాను చీరలు లేక చిన్నవేనవా రైత లేక రంగుపోతున్నావా నేను కడకల్ల మొక్కము కడ చిన్నవేయింది నిజంగా నా తల్లులాల ముచ్చట్లు పెట్టద్దు ఇవి ఆడతల్లుడు ఎప్పుడు ముచ్చట్లు ఇంటి లోపల ఆడోళ్ళందరూ ఎట్లుండాలి తిన్నా తినకున్నా నవ్వినా నవ్వకున్నా నవ్వినట్టే ఉండన్నట కిలకిల 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 నవ్వుకుంటే ఏ ఇంటి లోపల ఏ ఆడతల్లి ఉంటదో వాళ్ళ ఇంటి లోపల లక్ష్మీ దేవత తాండగించుద్ది కొంతమంది లోకంలో ఆడకుంటారు దాని పుట్టుడే పాడుబడ సితకార్తలు పుడుతుంది మొగడు ఉన్నంత సేపు ఇంట్లో మంచిగానే పాడైతుంది మొగడు బజారెక్తాయి బాయ్ లచ్చక్క ఇక నా మొగడు పోతుండే ఎవరి గురించో ఇక తిరిగి 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 అత్తడు అత్తయ్య తిరిగి తిరిగి అత్తడు నిజంగా నా తల్లులు అలా ఆడలకు 3 లక్షణాలు ఉండద్దు కొంచెం తనము రేసుకునము ఆడు మొగం ఉండద్దాట తిన్నా తినకున్నా నవ్వినా నవ్వకున్నా నవ్వినట్టే ఉండన్నట మరి మొగ పుట్టుక పుట్టినప్పుడు మొగోడైనప్పుడు 4 సమస్యలు ఉంటాయి అచ్చకాడ రాక ఇచ్చకాడ ఇయ్యలేకను పిల్లగాళ్ళకు బడి పీసులు కట్టలేకను పుట్టాడు రంది పెట్టుకొని మగోడు బస్టర్లో పోతాడు ఇటువంటి 4 బుద్ధివంతులు జ్ఞానులు కలిసి ఈ మాట ఆ మాట మాట్లాడే వరకల్లా 12 ఒకటైద్ది బస్టర్లో ఇంటికాడ గుణమంతురాలు అనుకో అన్నమాట ఇక మా ఆయన 12 అవుతుంది ఇంటికి ఎందుకు వస్తలేడు భర్త గురించి ఎదురు చూడన్నట అక్కడికి వెళ్ళి భర్త చిన్నగా ముఖం చేసుకుని ఇంటికి అంతే భర్త ముఖం చూసి ఓ అయ్యా ఇక నీ ముఖం
లోకం అంత చిన్నమైంది ఏమైంది నీకు ఇవల్ల కాకపోతే బాకీలు తెస్తాయి నువ్వు బాకీ గురించే కదా ఎంత బాధ పెట్టుకుంది కడుక్కొని అన్నం తిను అని ఏ భార్య అయితే ఉంటుందో వచ్చిన మగోనికి సగం బరువు తిరుగుతుంది కొంతమంది ఆడోళ్ళు ఉంటారు తిరిగి తిరిగి అత్తుండు చూడు ఇక కొడకన్న బిడ్డన్న ఆకిట్లా ఆడుకుంటారు పిల్లగాళ్ళు కొడకన్న బిడ్డన్న ఆడుకుంటే ఆకిట్లకి వచ్చి కూర నంగబెట్టి నాలుగుతుంది కోడికి ఈసు అంటాడు వచ్చిన మొగోడు మంటలు పడతాడు రాత కోతి దొరికారు ఆ రోత పెన్నము 4 సమస్యలు పెట్టుకుని నేను ఇంటికి వస్తే నన్ను గిట్ల చూడబట్టే అని ఇంకొక అడుగెత్తాడు మొగోడు చూస్తలేడు నందికుట్ల మొగడు అని ఇంట కూరికి గంధల వీణ బోల్లెత్తెత్తది బోల్ల వీణ బోగలెత్తెత్తది వచ్చిన మొగోడు మంటలు పడతాడు అట రాత కోతి దొరికారు ఆ రోత పెన్నం ఇంట్లోకి వచ్చినా దాంతో నాకు ఫైటింగ్ అయింది వచ్చింది ఏముందా అని ఆడికెళ్ళి అటే మర్రిపోతాడు నడుళ్ళకైనాక వ్యాన్సీ అనిపిస్తుంది మంట సొప్పులో కోటర్ తీసుకుంటారు కోటర్ తాగుతాడు ఇంకొక ఆపు తాగుతాడు ఆపు తాగిన మగోడు పుల్లు బాడలు తాగుతాడు ఇక పుల్లు బాడలు తాగిన మగోడు రామా వాడు ఏడవంటే తెలియదు ఏడుండే తెలియదు ఆడతల్లి చేయబట్టే కదా మగోడు దూరం అయింది ఏమంటే కవలవా అట్టగత కాదు ఇది నా భార్య సీతాలదేవి ఏమలేకనమ్మా అన్ని విధాలు ఇస్తాడు చేసుకున్న భర్తను ఎట్లా మొగడు సంబరపోతున్నప్పుడు ఎవరైనా ఇగో ఏమండి పక్కింటి రాజక్క అంటుంది నా మెడలు కుర్సాగు ఉన్నాయట 4 తులాల బంగారం అయితే మంచిగుండుల్లా అని ఇట్లా అడగాలి ఇక మొగడు సంబరపోతే ఉండే 4 ఎకరాల భూమి ఉంటే వెన్న గురించి ఎకరం భూమి అమ్ముడు పోతుందని తెల్లారి ఎకరం భూమి అమ్ముతాడు భార్యకు అన్ని రకాల పెడతాడు ఈ అయ్యకు ముక్కు మీద కోపం ఉన్నప్పుడు ఓ అందరికి బంగారం ఉంది నాకు బంగారం కావాలి అని మాట్లాడింది అనుకో ఆకిలి కట్టలేక నేనుంటే నీకు బంగారం కావన్నాయే మూలకున్న ముల్లి గట్టకే ఎరుక అయ్యే చేతికే ఎరుక సంతోషం నాకు అనిపించింది ఇదేవరు అంట్రి గూడెం అందరు చూడంగా గూడెం గ్రామ ప్రజలందరూ చూడంగా నా పాదాలు నడుపుకున్నో పైన తగ్గుతున్నావు సంబరం అనిపించింది సంతోషం అనిపించింది సంబరమైన గడియ లోపల ఏది కావాలంటే అదిత్త కోరుకోవే ఓ చిన్నదానా ఏమండి ఏమండి నా బాకెట్ బొక్కల ఏమండి భీమండి అంటే భీమండి ఇక్కడ అక్కడ ఉంది బొమ్మాయి దగ్గర ఉంది ఇవల్ల ఈ రోజు లోపల ఏది కోరుకుంటే అదే ఇస్తావా అది ఇస్తా కాదు పోదంటే గుడెం సగం అమ్మి కడతా నేను నామోగంది కలరే కలరు కలంటూ బలరు ఏమన్నా నీ అభయ అమ్మాయించింది అని ఏ అమ్మాయించిన నీ తాత నీ ముట్టలు పిచ్చిదానా ఇక 6 బలల పెట్టు మనకు 3 దాకా మనదే 6 బలల పెట్టు ఇదో 3 దాకా మనదే కుదబెట్టుకున్నా అమ్మినా కొనుక్కున్నా ఈ 6 బలల పెట్టు మనదే ఏమండి ఇది ఏది నడుతున్నా నడకున్నా గాని మబ్బుల 3 దాకా బలల పెట్టు నడుతుంది కానీ ఇక 3 అయిపోయినాక ఇది ఏం కడదయ్యది ఇప్పుడు సల్లకుండా ఏది కావాలో కోరుకోయే ప్రాణేశ్వర అయ్యయ్యో అయ్యయ్యో Para la
300 ఏకేనయ్యా 400 ఒక్కటి ఒకటి నువ్వు లెక్క పెట్టుకోరు రెండో ఒకటి ఏది కావాలంటే అది తీసుకొచ్చి నీ కొమ్మలు పెడతా కోరుకో అప్పుడు కూడా తల్ల మాటలు కాదే అమ్మా కన్న తల్లి చెవునే పెట్టినా ఓ యమ్మలాలో చూడండి అమ్మలాలా చూడొచ్చిన తల్లులాలా చూడండి నా భరత ఏమన్నాడు ఓ బామా చిన్నదానా నీకు రాజ్యంగా వన్న బామా దేశంగా వన్న ఎండిగా వన్న బంగారంగా ఒలిగినవరి కల్లా అమ్మవారు ఆడవిల్లకు కుండలకు బిల్లు అంటున్నదే అమ్మా కుండలకు బిల్లు అంటున్నదమ్మా కార్యాలు జల్లు అంటున్నది నల్లగుండవలి తల్లికి 4 భాగాలు ఏనాడైతున్నదో నాదా ప్రాణేశ్వర నా నాదరవు ప్రాణనాథ ఓ నాదా
విలవా నాదాలకు వాడి విల్లలే పాయనాదా బాబంట విలవా మొగ చిన్న కొడుకు లేకపోయనే అమ్మా చూడండి అమ్మలాలా చూడచ్చిన తల్లులాలా చూడండి ఇప్పటికైనా అప్పటికైనా అవ్వా కొడుకులు ఎందుకంటే అవ్వా బిడ్డలు ఎందుకంటే అవ్వ ఎత్తిపోయినాడు అవ్వ తండ్రి ఎత్తిపోయినాడు తొలకొస్తాయి పెట్టడానికి అవ్వ ఈ కొడుకులు కావాలంటారు తరపు కూర్చొని ఎడవడానికి ఈ బిడ్డలు కావాలంటారే అవ్వా ఒకవేళ నాదా కొడుకులు ఏడిస్తావు నాదా బిడ్డలు ఏడిస్తావే అయ్యా కుక్క ఎత్తిపోయింది అవ్వ ఊరవుతుల భార్య అన్నట్టు నాదా కోడి ఎత్తిపోయింది పెంట మీద భార్య అన్నట్టు రేపటికల్లా నాదా నీ ప్రాణమే పోతుందో నాదా నా ప్రాణమే పోతుందో రేపటికల్లా అట్లా కాకపోయినా గాని నాదా మనకు ఒక బిడ్డ మనకుంటే మన బిడ్డ నాదా రేపటికల్లా పెరిగి పెద్దగా ఇన్నాడు నాదా ఏడు గంగరావలికి ఇచ్చిన్నాడు మనం మోసేతులు ముంగడికేసి నాదా మోకాలు వెనుకకేసి మనం మంచాల పడి గజమని ప్రాణం తీసిన్నాడే అమ్మా పొలం ఎత్తిపోయినా ముంచడా నాదా బిడ్డ తెరవంగానే బిడ్డ ఏసెళ్ళల్లో ఉన్నా అవ్వా బిడ్డ ఏసల కళ్ళ ఉన్నా తల్లి తల పంటదా తల వంటదా అవ్వా ఎద్దంటదా ఎవ్వమంటదా చేతి లోపల 10 రూపాయలున్నా లేకున్నా గాని అవ్వా పక్కింటల్లా 10 రూపాయలు సేప కడుక్కొని ఓ అవ్వలాల నా అమ్మగారింటి కాడ మా నాయన పానం పోయిందట ఓ అవ్వలాల మా అమ్మగారింటి కాడ మా నాయన పానం పోయిందట నాని గా బిడ్డ గిదగిద బస్సెక్కి అటో ఎక్కి గా బిడ్డ అమ్మగారింటికి రావంగానే అమ్మగారింటి కాడ అవ్వ గిడ్డ టెంట్ కింద అరిగడ్డి వేసి అరిగడ్డి పరుపుల్లా అవ్వను అయ్యను వందేసిన నాడు ఏ అడవిలకు దుఃఖం అవుతుంది అవ్వ గా బిడ్డ గిదగిద ఉరికి వచ్చి అవ్వ అయ్యప్ప మీద కాడికి వచ్చి మొక్క మీద కప్పిన బట్టలు తీసి బందుకు వారేసి ఎందుకుంటే వీడు వచ్చి అమ్మ మీద వాడి అయ్య మీద వాడి అమ్మరామే అమ్మ జయగల్ల అమ్మ దేవగల్ల అమ్మ నన్నగన్న వాడి ఆటగాన లేదు లేదు కనికాకల పాలు నన్ను గుల్లగన్నవే అవ్వా నన్ను గుడి నూనె వండుకొని అవ్వా నన్ను పన్నెండు పక్కల్లో కానీ ప్రవచ్చువాడి ఆదుకున్నవే అవ్వా మేము పుట్టినాడు అవ్వా నీ కడుపు చిన్నంగా వేసుకొని కట్టం పెద్దంగా వేసుకొని మమ్మలా కన్నవని గా బిడ్డలు గిలకి దేవుడికి వచ్చి అవ్వ ఎంత మీద వాడి గా బిడ్డలు ఏడువంగా బిడ్డల కన్నీరు అవ్వలాలా తన పేరంత వాళ్ళ మీద పడితే అప్పుడు పొడి పీరుగులు పోయి తన పీరుగులు అంటదే అమ్మా గట్లా ఎడిసేటి బిడ్డాలన్నాలే పాయనా అయ్యా తుడిసేటి బిడ్డాలన్నాలే పాయనా పూరే బాడి కల్లా పోనాదా లేకుంటే పోనాదా ఇళ్ళకి ముగ్గు పడితే ఓ నాదా
చనిపోయినోళ్ళు ఏమన్నా కనిపిస్తుండ్రా మనిషి బతికుంటే ఓనాడు కాకపోతే ఓనాడు కనిపిస్తారు నా భార్య సీతాలదేవి మనిషి పుట్టుడుతోటి 3 పండుగలతోటి కథ అయిపోతుందాట పుట్టిపురున్నాడు ఒక్క పండగ పెరిగి పెద్ద పెరిగినాడు లగ్గం నాడు 2వ పండుగ చనిపోయినాడు చాలా పండుగ అన్నరే దేవి మరి వల్ల ఈరోజు ఈ ఆవునూరు వారి ఇళ్ళల్లా మరి సక్కరి లస్వయ్యది పండుగ ఉన్నది ఆ లస్వయ్య అన్నాడు పార్వతీదేవి లెక్క ఒక్క బిడ్డని అన్నాడు ఎవరు వచ్చి యోగద్దం వేసి పుత్రోతాలేసి గుంజంగా ఓలేక తీరి పొరలాడి గా బిడ్డ శావలవరి దగ్గర తెలుసుకొని నా బిడ్డ రావే బిడ్డు రావే బిడ్డ ముగ్గురు మనవరాళ్లకు లగ్గాలప్పుడు తిరగడెంతలేసిన గాని నా మనవడు రాజేందర్కు లగ్గమైనాడు తిరగడెంతలు మనవని మీరే ఎత్తననుకున్నా గాని ఆ బాకి నాకు లేదు మనవడా ఓ మనవడా రాజేందరు నేను వెళ్ళిపోతున్నా నేను దాడిపోతున్నా నీ లగ్గం నాడు మంగళయ్య వచ్చి బయలుపోలు పోసి సాకలయ్య వచ్చి లగ్గం పోలు పోసి పోలు మీద కుండ పెట్టినాక ఓ పిల్లగా మీ తాత ఎవరు మీ అమ్మ ఎవరు ఇంతమంది రారంటే ఓ అయ్యగారు మా తాత లస్వయ్య చనిపోయిండు మా తాత చనిపోయిందా అని బాసింగం కాబట్టి దాని నిండు పోలు లోపల మా తాత మాకుంటే నాకెంత మంచిగా ఉండాని నీ లగ్గం నాడు మనవాడా ఎంత ఏడతావు శ్రీరామనవాడా నేను పోతా ఉన్నా బిడ్డ పైన మనవాడా మనవడా నా బిడ్డ శావరవ పైలము మీ బాబు పైలము మనవడా నన్నెట్లా చూసుకున్నావా మీ అమ్మమ్మ సత్యవరు గట్ల చూసుకో నన్నెట్లా అరుచుకున్నావో అమ్మమ్మ సత్యవరు మంచి కరుచుకో ఇక నేను పోతున్నా ఇక మీకు నాకు వాసింది దేవుడేడో వాసిండు మనవడా ఇక మనవరాళ్ళు పోతూ ఉన్నా మనవరాళ్ళు మనవరాల శ్రావంతి మనవడా సురేషు ఓ మనవరాల చేత ఓ మనవడా సంపతు చిన్న మనవరాల సంధ్య ఓ మనవడా వరిశరాములు ఇక నేను వెళ్ళిపోతున్నా ఇక పండుగ అంటారాను అంటారాను 3 ముళ్ళ సాగర నేను ఇల్లు కట్టుకున్నా బంగ్లా కట్టుకున్నా ఇక నేను వెళ్ళిపోతున్నా మా తాత లేడాలి ఏడవకుండ్రి మనవరాళ్ళు ఆ మనవరాలు శ్రావంతి ఆ మనవరాలు సీత చిన్న మనవరాలు సంధ్య తాత తలాపు కూకుండి ఓ తాత లస్వయ్య నీ గురువు దొరకదే తాతో నీ ఆత్మ దొరకది తాత తాత నీ ప్రేమ దొరకది ఇక నువ్వు లేని నీళ్ళు ఎన్ని చిన్నావాయే నువ్వు లేని ఆడగట్టు ఆడకట్టే తాత చిన్నవాయే తాత చిన్నంగా ఉండంగా తాతయ్య అయ్యో నా బిడ్డను అయ్యో నా బిడ్డ కూడా కానీ ఆకలైనప్పుడు అన్నం పెట్టినవు తాత దూపైనప్పుడు ఇల్లు లాగా పెట్టినవు తాత
మేము పడిపోయి ఇంటికత్తే మనవరాళ్ళు రాని మమ్మల్ని సంగరెత్తుకొని ఈ ఆడగట్లా పంట చెప్పినావే తాత ఓ తాతను ఇంకా కొన్ని రోజులు బతుకుంటే మాకెంత మంచి ఉండు మాకెంత పోతుండే తాతయ్య తమ్ముడా దేవరాజు నా తమ్ముడా నేను వెళ్ళిపోతా ఉన్నా నా తమ్ముడా మరదాల లక్ష్మి నా మరదలా నేను వెళ్ళిపోతా ఉన్నా నా మరదలా కంచెంత బలగవలకేలి లస్వయ్య కాడ కంచిపోతే గా బిడ్డ కొడుకు ఉండబడికి తలగొర్ర పెట్టిండు గా బిడ్డలు మనవరాలు ఉండబట్టికే అయ్యో మా తాత లేడాని ఏడవట్టి ఇవల్లడికి 12 రోజులు అవుతుంది తెల్లారితే 13వ రోజు నడుస్తుంది నా భార్య సీతాలదేవి గా లసవయ్య లెక్క బిడ్డ కావాలంటివి దేవి మరి లసవయ్య లెక్క బిడ్డ కావాలంటే నేను ఎక్కడికి ఏరిదేవాలే చెట్టు వీరి పండుగ తీసుకువచ్చి ఓళ్ళు పెట్టన్నా చెట్టు వీరి పండుగ తెంపుగా తిని ఓళ్ళు పెట్టన్నా నేను ఒక్క మాట చెప్పుతున్నా నా భార్య బామా కులం తట్టి మగవాన భార్య బంగారు కొమ్మ నా భార్య సీతాలదేవి కొడుకులు బిడ్డలు లేకపోతే దత్తరంటివి ఆగో సరిపోయినోళ్ళు ఏమన్నా కనిపిస్తుండ్రా మనిషి బతుకుంటే ఓనాడు కాకపోతే ఓనాడు కనిపిస్తారు ఆగు రోజులు లస్వయ్య సరిపోయి 12 రోజులు అవుతుంది లస్వయ్య ఏమన్నా కనిపిస్తుందా లస్వయ్య లెక్క మనకొక్క బిడ్డగా ఉన్నట్టివి ఆగో ఇప్పటికి ఎప్పటికీ భగవంతుడు తలుచుకున్న వారికి దేవుడు తల మీద కొడుగన్నారు నమ్ముకున్న వారికి నిమ్మాయి ఉంటాడు భగవంతుడు రామ రామ అంటే రవుతంటే రాదు భగవంత నీదేద్దాయి అంటే బాధలున్నాయి మనసులో మరే మనకు సంతానం కలగన్నంటే దేవుళ్ళ పూజలు చేయాలి ఆగో దేవుళ్ళ పూజలు వేస్తే సంతానం కలుగుతుంది కావచ్చు రాజుల కచ్చేరి కడుపోయి రాజ్యం దేశం మంత్రి వల్ల చేతులు పెట్టేస్తా తానం చేసి తయారైండు భార్యను తానం చేయవన్నాడు రాజుల కచ్చేరి కాడు కచ్చిండు సుంకరి వల్లన్నడు పిలిచిండు ఒరే సుంకరి వల్లన్న ఒక్క గడిచే రానొక్క గడిచే ముక్కాను 3 గడిచెల్లా మళ్ళా తిరిగత్తా తిరుపతి శ్రీరంగం ఓనంది మానంది కాశీ కైలాసం మొత్తం తిరుగుతాము కొడుకుల బిడ్డల సంతాన బలం దొరుకుతున్నాం ఇంటికి వస్తాం లేకపోతే ఎంత బాధపడి లోపల మేము చచ్చిపోతాం రా కొడుక ఎత్తుకో పట్టణం ఏలుకో రాజ్యము ఆయుధాల కట్ట కలంతా పుల్లని చేతులు పెడుతున్నా అగో రాజ్యం పైన వర్ణలయ్యా ఓ పెద్దలారా 7 మేడల్లోకి వచ్చే వరకల్లా సీతాలదేవి తయారై ఉన్నది తయారైనవా ఏమేమి పెట్టుకున్నావే సొమ్ములు పెట్టుకున్నా ఈ సీరే ఇంటోళ్ళదా మనదే గాలికి సీరే ఇంటోళ్ళదేనా ఈ సొమ్ములు అన్నాలేనా పువ్వులు కాయ అంతేనా పువ్వులు అల్లమంటే అల్లలేదు మా అక్క పువ్వులు అల్లలేరటనే వల్ల సరే అందరు కానీ ఇక పోదవా అని ఇళ్ళ బందర్లో వస్తుకొని బండికి బారెట్ట కట్టుకొని తిరుపతి తీరంగం మొత్తం తిరిగేస్తామని పైన వెళ్ళిండ్రు దేవా
ఎప్పటికీ చూడుండ్రి దానధర్మం చెయ్యకున్న ధనంపూరి గంగలో దానం చెయ్యను అంటారు వాళ్ళు ధనంపూరి గంగకే వాళ్ళు వస్తా ఉన్నారయ్యా. గంగలో దానాలే వాళ్ళు చేస్తా ఉన్నారయ్యా. ధనంపూరి గంగలో దానం చేసిండ్రు లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి వస్తలేడు వాళ్ళ సంతాన వరమించలేకపాయే కట్టలీలా ఉన్నాడే కట్టగట్టు అంజన్న కట్టలీలా ఉన్నాడే కట్టగట్టు గుళ్ళల్లో మాయమ్మ కొండగట్టు గుడిలో ప్రవేశించు గుండంలో తాళం వేసి ఆ కొండగట్టు వచ్చినప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారాట కొండగట్టు వచ్చన్న అత్తలేడు సంతాన బలమిత్తలేకపాయే ఇక ఎర్ర ఎర్రని గుల్లట ఎవరాడ గుల్లోయమ్మ ఆహా ఎర్ర ఎర్రని గుల్లట ఎవరాడ గుల్లోయమ్మ ఎవరాడ గుల్లాకే గుండూర ప్రాణాలే వాళ్ళెట్లా ఉంటున్నాయినా గుండవుల తాళం వేసి పుల్ల కొబ్బరికాయలు కొడుతున్నారు టమ్మాల పొడి కట్టేసి నింగాల రూపాయి పెడుతున్నారు వాళ్ళు ఎవరాడు రాజన్న అత్తలేడు సంతాన బలమిత్తలేకపాయే ఓనంది మానంది వందలా వండినమ్మ ఓనంది మానంది కాశీకైనే సారే వందలా వండినమ్మ ఓనంది మానంది కాశీకైనే చెబుతున్నారు ఎక్కడ వాళ్ళకు సంతాన బలం దొరుకుతలేకపాయే ఎర్రటి ఎండల్లా గుమ్మడి పండుగలు భార్య భర్తలు ఏనాడు పోతున్నారో ఈ కన్నుకైనా చెప్పుకోని ఎందుకు రారయ్యా కన్నుకైనా చెప్పుకోని ఈ కన్నుకైనా చెప్పుకోని ఎందుకు రారయ్యా కన్నుకైనా తల్లిదండ్రి మాట వినని కొడుకులెందుకు రారయ్యా తల్లిదండ్రి మాట వినని అత్తమామకు కజ్జివయ్యని కోడలెందుకు రారయ్యా అత్తమామకు కజ్జివయ్యని కోడళ్ళను కట్టబెట్టే అత్త ఎందుకు రారయ్యా కోడళ్ళను ఈ కోడళ్ళను కట్టబెట్టే అత్త ఎందుకు రారయ్యా కోడళ్ళను కట్టబెట్టే అత్తలను కట్టబెట్టే కోడలెందుకు రారయ్యా అత్తలను కట్టబెట్టే భార్య భర్తలు మత్తు బాధ పెట్టి లోపల వస్తుంటే మీరు ఎండబడుతుంది కింద కళ్ళు కాలుతున్నాయి మా భార్య సీతారాదేవి మనకెక్కడ సంతాన పరవి వరకు దొరకతట్టు లేదు ఈ లోపల ఏ భార్యన్న ఏ తిరువన్నలు తెచ్చిపోదామా అని వాళ్ళు అడవితో వాళ్ళు రామ రామ అడవితో వాళ్ళు రామ రామ బొమ్మలు పట్టిండు రామ రామ తాళ్ళే పట్టిండు రామ రామ మా భార్య నా భార్య సీతారాదేవి కొడుకుల బిడ్డల సంతాన పరవి వరకు దొరకతట్టు లేదు ఇల్లేడు గంగలు తల్లేడు గంగలు వారుతున్నాయి గంగొడ్డుకు ఒక్క పాడుబట్ట గుడి కనిపించింది మా తల్లులాల అగచూడు
నా భార్య సీతాల దేవి గంగొడ్డుకొక్క గుడి ఉంది. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, దీవు లేని వారికి దేవుడే దీవు. నమ్ముకున్న వారికి భగవంతుడు నాభివంతు ఉంటాడు. దొరికితే ఎక్కడ సంతానం రావాలి, పోతే మన పానం ఎన్న పోవాలని భార్య భర్తలు పాడబట్ట గుడి వేటుకొచ్చిండ్రు. ఓ తల్లు రారా పాడబట్ట గుడి వేటుకొచ్చే వరకల్లా పెట్టి లింగం కాదు శివలింగం వల్ల ఆడుతున్నది. ఎక్కడున్నావు తండ్రి లోకాల శంకర నీలగట్టుడు అన్నమున్న కాడ పిల్లలు ఇయకపోతివి, పిల్లలున్న కాడ అన్నం ఇయకపోతివి. ఆమె పూలు ఒక్కటైన భర్త ఆడదాని మర్మం ఆడదానికి ఎరకను అన్నారు. మొగిలి పువ్వు ఒక్కటైన మోసాలు వేరైనా మొగోని మర్మం మొగోని కెరక. నా తల్లి పార్వదేవి నా తండ్రి లోకాల శంకర కొడుకులు బిడ్డల సంతాన బలం ఉంటేనో బతుకుతాము, లాభత చచ్చిపోతామా అని సీతారాదేవి గుడిలో తౌసు పట్టు గుడెనక ఉండి అచ్చగల్లకు బుచ్చగల్లకు అరిదేశికి పరదేశికి జోగి సన్నాసికి సూత్రాలు ఇత్త బుట్ట చూసి పోయినాలు పెడతా పూజలు కట్టు అన్నాడు. ఓ పెద్దలాల అమ్మవారు వాళ్ళ వీళ్ళ తీర్థాల దేవి మనసులో ఏమనుకున్నది.